టోఫు మసాలా ఎలా చేయాలో ఈరోజు నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు టోఫు, ఉల్లిపాయలు, టమాటాలు, చెక్క, లవంగ, ఇలాచి, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కస్తూరి మేతి, కొత్తిమీర. ముందుగా మనం గ్రేవీకి కావాల్సిన మసాలా చేసుకుందాము. దానికి పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొద్దిసేపు వేగనిచ్చినాక టమాటాలు వేసుకుందాము. ఆ టమాటాలు ఉల్లిపాయలు మగ్గడానికి దాంట్లో కొంచెంగా సాల్ట్ వేసుకుందాము. కలిపి కొద్దిసేపు మగ్గనిద్దాము. మగ్గుతున్నప్పుడు ఎండుమిరపకాయలు, జీడిపప్పు, ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి తీసుకున్నాం కదా, అవి కూడా దాంట్లో వేసుకోవాలి. వేసి తిప్పి కొద్దిసేపు మూత పెట్టి అలాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనము టోఫుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. వాటిని వేపుకుందాం. దానికి గాను పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో టోఫు ముక్కల్ని వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి. మెల్లిగా మధ్యలో అటు ఇటు కొద్దిసేపు తిప్పుకోవాలి. టోఫు ముక్కలు వేగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం మసాలా మగ్గిందో లేదో ఒకసారి చూద్దాము. ఇంకా కాసేపు మగ్గాలి. మూత పెట్టుకొని మగ్గనిద్దాము. మసాలా మగ్గుతూ ఉన్నప్పుడు మనము టోఫు ముక్కల్ని అన్ని పక్కల తిప్పుకుందాము, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అన్ని వైపులా. మసాలా మగ్గింది. మిక్సీ గిన్నెలోకి తీసుకొని చల్లారిందాక కాసేపు పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ముక్కలు వేగిపోయినాయి. అన్ని ప్లేట్లోకి మెల్లిగా తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. మసాలా చల్లారింది. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే అంతా చిమ్ముతుంది కాబట్టి మసాలాని చల్లారనివ్వాలి. మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనము టోఫు వేపుకున్న గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకొని చెక్క, లవంగ, ఒక్క ఇలాచి వేసుకొని దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకుందాము. వేసుకొని వాసన పోయే వరకు వేగనిద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీని అంతటిని కూడా వేసుకొని మిక్సీ గిన్నెను కడుక్కొని ఆ వాటర్ అంతా కూడా పక్కన పెట్టుకున్నాము. మసాలా వేగిందా లేదా అలాగా తిప్పి కొద్దిసేపు మగ్గనిద్దాము. కొంచెం అట్లా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు దాంట్లో కారము, ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాము. మసాలా గట్టిగా అనిపిస్తే దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకునే నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళన్నీ దాంట్లో పోసుకొని, ఇంకా తక్కువ అనిపిస్తే ఇంకా కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. పోసుకొని ఈ విధంగా కొంచెం పల్చగా గ్రేవీ ఉన్నంత వరకు చూసుకొని మగ్గనివ్వాలి. మగ్గినాక మనం ముందుగా వేపు పెట్టుకున్న టోఫు ముక్కల్ని ఈ గ్రేవీలోని వేసుకొని కస్తూరి మేతి ఈ విధంగా చేత్తో నలుపుకొని ఆ కూరలో మనము వేసుకొని కూరని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనిద్దాము. ఆల్మోస్ట్ కూర మగ్గింది అన్నప్పుడు మూత తీసుకుని కొత్తిమీర జల్లుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము. అంతేనండి, ఇంకా టోఫు కూర తయారయ్యింది. టోఫు మసాలా రెడీ.